ఆయన నిజమైన బంగారం కొనగలుగుతాడు. ధర్మం పాటించాలనుకుంటే మనం మాత్రం అలా అవ్వడానికి అవకాశం ఇవ్వకూడదు. నేనే కలియుగ అవతార పురుషుడిని, నాకు ఆ శక్తి ఉంది, ఈ శక్తి ఉంది, ఎవరికి అర్హత ఉంది అనేది నేర్చుకోవాలి. ఒకటే నిర్ణయానికి రావాలి, నిర్ణయం ఒకటే ఉండాలి. ఇప్పుడు వాడిని అలాంటి వాడిని మనం స్వీకరించవచ్చు. నేటి సమాజంలో నకిలీ బాబాలు లేదా గురువుల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోగలగాలి? ఇప్పుడు మన శాస్త్రంలో ఒక మాట అంటారు, బంగారం కొనడానికి వెళ్ళిన వాళ్ళు ఒకవేళ బంగారం ఎలా ఉంటుందో తెలియదు అనుకోండి, ఆయన నిజమైన బంగారం కొనగలుగుతాడా? వజ్ర వైడూర్యాలు కొనడానికి వెళ్ళాలనుకుంటే కనీసం వజ్రం అనేది ఎలా ఉంటుందని తెలుసుకునే వెళ్ళి కొనాలి. ఇది ప్రభుపాద గారు ఇచ్చినట్టు ఉదాహరణ. మీరు వేరే విషయాల్లో ఎంత నిర్లక్ష్యం చేసినా చేయకపోయినా ధర్మం గురించి పరిశీలన చేస్తుంటే, ధర్మం పాటించాలనుకుంటే, ధర్మగ్రంథాలని పాటించాలంటే మనం కొంచెం హోంవర్క్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఏమీ తెలియని వాళ్ళు వెళ్ళి వజ్రాలు కొనడానికి వెళ్తే ఏం కొనుక్కుని వస్తారో మనకు తెలియదు. హీ కెన్ ఈజీలీ బీ చీటెడ్. మనం మాత్రం అలా అవ్వడానికి అవకాశం ఇవ్వకూడదు. కృష్ణుడు అంటాడు, గురు ఆచార్యులు ప్రాధ్యాపకులు వాళ్ళ గుణాలు ఏముండాలని భగవద్గీతలో వర్ణిస్తారు, భాగవతంలో వర్ణిస్తారు, ఇతర గ్రంథాల్లో ధర్మ గ్రంథాల్లో వర్ణిస్తారు. కనీసం కొంచెమైనా చదువుకుని వెళ్ళాలి, ఎతకాలి. లేకపోతే వీ కెన్ బీ చీటెడ్ వెరీ ఈజీలీ. కలియుగంలో ప్రిటెండర్స్ సంఖ్య చాలా ఎక్కువ. నేనే భగవంతుడిని, నేనే ఇది, నేనే అది, నేనే కలియుగ అవతార పురుషుడిని, నాకు ఆ శక్తి ఉంది, ఈ శక్తి ఉంది అని చెప్పుకుని బతికే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ద బెస్ట్ వే టు సెపరేట్ ట్రూత్ ఫ్రమ్ ఫాల్స్హుడ్ ఇస్ యూ రీడ్ బిఫోర్ యూ జడ్జ్. అంటే మనం నిర్ణయం తీసుకునే ముందు చదవండి, 4 ప్రశ్నలు అడగండి, ప్రామాణికంగా అడగండి. గీతా భాగవతంలో గురువు అంటే ఎవరు, ఎలాంటి వాళ్ళు గురువు అవ్వగలుగుతారు, ఎవరికి అర్హత ఉంది అనేది నేర్చుకోండి. ప్రభుపాద్ సెడ్ 2 ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్స్. పోనీ నేను 3 అనుకుందాం. ఫస్ట్, వాళ్ళు ఒక గురు పరంపరలో రావాలి. అంటే ఎవరైనా గురువుగా మనం స్వీకరించాలంటే వాళ్ళకు ఒక గురువు ఉండాలి, ఆయనకు ఒక గురువు ఉండాలి, ఆయనకు ఒక గురువు ఉండాలి. కృష్ణుడి నుంచి లేకపోతే చైతన్య మహాప్రభు నుంచి పురాతన కాలం నుంచి ఒక గురు పరంపరలో వచ్చేవాళ్ళు ఉండాలి. శాస్త్ర ప్రమాణం అంటే ఏమిటి? గురువులను ఎంచుకోవడానికి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినటువంటి కొలమానాలు ఏమిటి ప్రభుజీ? సో ప్రభుపాద్ చెప్పారు, గురు పరంపర అనేది, గురు పరంపరలో ఎవరో అధికృతమైనటువంటి గురు పరంపరలు వాళ్ళు రావాలి. రెండో విషయం ఏంటంటే వాళ్ళు జ్ఞానవంతులు అయి ఉండాలి. అంటే వాళ్ళు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. గురువు అంటే 4 ప్రశ్నలు అడిగితే వాళ్ళు సామర్థ్యంగా జవాబిచ్చే, ఉత్తరం ఇచ్చే, శాస్త్రోద్ధారంగా ఉత్తరం ఇచ్చే సామర్థ్యం ఉండాలి వాళ్ళకి. మూడో విషయం ఏంటంటే వాళ్ళు ఏ విధంగా ఏ ఫిలాసఫీని, ఏ తత్వాన్ని, ఏ నియమాల్ని వాళ్ళు ప్రచారం చేస్తారో వాళ్ళు పాటించాలి. లేకపోతే దే ఆర్ కాల్డ్ హిపోక్రైట్స్. వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. ఆ రెండిటికి సంబంధం లేకుండా ఉంటుంది చాలా వరకు. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దెన్ వీ నో ఇట్ ఈస్ ఎ రాంగ్ డోర్, ఇట్స్ ఎ రాంగ్ నంబర్, రాంగ్ అడ్రస్కి వెళ్ళాము, రాంగ్ పర్సన్ అని మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మికత పేరుతో జరిగే మూఢనమ్మకానికి నిజమైన సనాతన ధర్మానికి తేడా ఏమిటో వివరించగలరా ప్రభుజీ? మూఢనమ్మకాలంటే ప్రభుపాద్ కూడా ఇంకొక హెచ్చరిక ఇచ్చారు, ఫలైన పరిచయితే అంటారు. అంటే చూడండి, ఏమీ తెలియకుండా, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా, కుతూహలం లేకుండా, ఎవరో వీధిలో వెళ్ళే వాళ్ళు, టీవీలో దొరికే వాళ్ళు, వాళ్ళని ఎవరేం చెప్పినా దాన్ని నమ్ముకోవడం అనేది, నమ్మేసి మనం చేస్తామంటే దాన్ని 100% మూఢనమ్మకాలు అంటాం. మనం ఏం చేయాలంటే వెరిఫై చేయాలి. గురువు, సాధు, శాస్త్రం. గురువులు చెప్పేది, సాధువులు చెప్పేది, శాస్త్రాల్లో పలికేది ఒకటే నిర్ణయానికి రావాలి, నిర్ణయం ఒకటే ఉండాలి. అప్పుడు అలాంటి వాడిని మనం స్వీకరించవచ్చు. ఏమీ తెలియకుండా సగం తెలుసుకుని పోనీ తెలుసుకోవడానికి ప్రయత్నమే చేసుకోకుండా, నేనే ఏదో నాకు మనసుకి తోచినట్టు నేను భక్తి చేసుకుంటాను, ఈరోజు కాషాయ వస్త్రం వేస్తాను, రేపు నల్ల బట్టలు వేసుకుంటాను, రేపు 3వ రోజు వేరే 4వ రోజు తెల్ల బట్టలు వేసుకుంటాను,
ఇక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, ఈ గ్రంథం చదువుతా, అది యాక్చువల్లీ దిస్ విల్ కాజ్ ఎ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్, మనకి అనుమానాలు ఉండడం సహజం. కలియుగంలో ఎవరిని సంపూర్ణంగా కనీసం వెంటనే నమ్మకూడదు, నమ్మాలని కూడా నేను చెప్పను. కానీ ఏదో ఒకసారి ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది చేయాలి. రేపు పొద్దునే మనం హార్ట్ సర్జరీకి వెళ్తాము, ఏదో పెద్ద పెద్ద సర్జరీకి వెళ్తాం. ఆ డాక్టర్ ఎవరు, హాస్పిటల్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, మంచి రెఫరెన్స్ ఉందా, ఆ డాక్టర్ క్యారెక్టర్ ఏంటి, ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి అని 4 తెలుసుకునే మన దేహాన్ని ఆయనకి అప్పచెప్తాం. ఆయన ఈ తొందర ఉంది, ప్లీజ్ క్యూర్ మీ అని. అలాంటిది అంత జాగ్రత్తగా స్కూల్ అడ్మిషన్ కానీ, ఇక్కడ అడ్మిషన్ కానీ, ట్యూషన్ కానీ 100 ప్రశ్నలు అడుగుతాం. ఈయన బాగా నేర్పిస్తాడా, ఈ నేర్పించిన వాళ్ళకి సీట్ వచ్చిందా, ర్యాంక్ వచ్చిందా, నీట్ ఎగ్జామ్లో పాస్ అయ్యారా అని 100 ప్రశ్నలు అడిగాకే మనం నిర్ణయం తీసుకుంటాం. గురువు అంటే ఇంకెంత అడగాలో మీరు ఆలోచించండి. ఇల్లు కొంటాం, ఎన్ని ప్రశ్నలు అడుగుతాం, ఎంత వెరిఫై చేస్తాం, ఆడిటర్ దగ్గరికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, అన్ని రకాల లైసెన్స్ ఉందా అని విచారిస్తాం. గురువు కూడా అలాగే అడగాలి, ప్రశ్నలు అడగాలి. లెట్ మీ టెల్ యూ సంథింగ్, ఇఫ్ యూ చూస్ యువర్ గురు కరెక్ట్లీ, యువర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ పర్ఫెక్ట్. మళ్ళీ వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. ఇఫ్ యూ చూస్ యువర్ గురు కేర్ఫుల్లీ. మీరు ఇప్పుడు ఆలోచించండి హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు చూస్ ద గురు ప్రాపర్లీ. సో పరంపరలో రావాలి, తెలుసుకుని ఉండాలి, ఏదో గురువు దగ్గర నేర్చుకుని ఉండాలి. దే షుడ్ ఆల్సో బీ ఫాలోయింగ్, ఫలైన పరిచయతే అంటారు ప్రభుపాద. అంటే ఆయన శిష్యుల్ని కూడా కలవాలి, కలిసి వాళ్ళు కూడా మంచి లక్షణాలు చూపిస్తున్నారా, ధర్మాత్ములా, ఆర్ దే జెంటిల్మెన్, ఆర్ దే నైస్ డివోట్, ఆర్ దే హ్యాపీ, ఆర్ దే ఫాలోయింగ్ ధర్మ, ఆర్ ఆర్ దే డూయింగ్ సంథింగ్ క్రేజీ అని మనం చూడాలి. అన్ని దిక్కుల నుంచి వెరిఫై చేయాలి. 360 ఇవాల్యుయేషన్ అంటాం, అది చేయాలి. యూ సెలెక్ట్ యువర్ గురు ప్రాపర్లీ, యూ బికమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ హోల్ వరల్డ్. అది స్పష్టంగా నేను చెప్పగలుగుతాను. మోస్ట్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ డిసిషన్ యూ మేక్, డిసిషన్ ఆఫ్ యువర్ లైఫ్ అని అనుకోండి, ఈ సెలెక్టింగ్ యువర్ గురు.